వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, ఈరోజు జరిగిన డైలీ టెస్ట్ 25 సొల్యూషన్స్ ఇప్పుడు మనం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. లుక్ ఎట్ ద క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే క్వశ్చన్ నెంబర్ 54 అని ఉంది. సో ఇఫ్ ఆల్ఫా కమ బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0, దెన్ రూట్స్ ఆఫ్ a క్యూబ్ x స్క్వేర్ ప్లస్ abcx ప్లస్ c క్యూబ్ ఈక్వల్స్ టు 0 అంటున్నాడు. ఆల్ఫా బీటా అనేవి ఈ కొటటిక్ ఈక్వేషన్కి రూట్స్ అయితే ఈ పర్టికులర్ ఈక్వేషన్కి రూట్స్ ఏమవుతాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ఫా బీటాలు అంటే సి మనకి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ టు 0 అనే కొటటిక్ ఈక్వేషన్కి రూట్స్ ఏంటి? ఆల్ఫా కామా బీటా అని ఇచ్చాడు కాబట్టి సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుంది? సమ్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ నథింగ్ బట్ మైనస్ బి బై ఏ. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుంది? ఆల్ఫా ఇంటూ బీటా. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ నథింగ్ బట్ సి బై ఏ. అవునా? సమ్ ఆఫ్ ద రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ మైనస్ బి బై ఏ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ సి బై ఏ. ఇప్పుడు వీటిని ఇందులో యూజ్ చేద్దాం. ఎట్లా అంటే ఈ పర్టికులర్ ఈక్వేషన్ దీన్ని కొంచెం మాడిఫై చేయాలి. ఎట్లా అంటే సపోజ్ ఏ క్యూబ్ కామన్ తీసారనుకోండి, నాకేమొస్తుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏబీసీ డివైడెడ్ బై ఏ క్యూబ్ ఇంటూ ఎక్స్ ప్లస్ సి క్యూబ్ బై ఏ క్యూబ్ ఈక్వల్స్ టు 0. అవునా? ఏ క్యూబ్ వాల్యూ ఏ అనేది ఒక కాన్స్టెంట్, ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0 ఫర్ ఎనీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి ఈ పర్టికులర్ టర్మ్ అనేది 0కి ఈక్వల్ అవుతుంది. అండ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ఇక్కడ 2 టైమ్స్ పోతుంది కాబట్టి బీసీ డివైడెడ్ బై ఏ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ సి బై ఏ హోల్ క్యూబ్ అని రాయొచ్చు కదా దీన్ని నేను, ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఇది మళ్ళీ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్, అవునా కదా? ఎక్స్ స్క్వేర్ టర్మ్లో స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఆల్సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అయితే నాకేమో ఆల్ఫా ప్లస్ బీటా ఏమో మైనస్ బి బై ఏ ఉంది, ఆల్ఫా బీటా ఏమో సి బై ఏ ఉంది. సి బై ఏ ప్లేస్లో ఆల్ఫా బీటా సబ్స్టిట్యూట్ చేయొచ్చు కానీ ఇక్కడ నాకు మైనస్ బి బై ఏ టర్మ్ లేదు, రప్పిస్తాను. ఎట్లా అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ బి బై ఏ ఇంటూ సి బై ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ సి బై ఏ హోల్ క్యూబ్ ఈక్వల్స్ టు 0. అవునా? ఎక్స్ స్క్వేర్ మైనస్ బి బై ఇంటూ సి బై ఇంటూ ఎక్స్ ప్లస్ సి బై ఏ హోల్ క్యూబ్, రైట్ ఆర్ నాట్? మైనస్ ఇంటూ మైనస్ మళ్ళీ ప్లస్ అయిపోతుంది. బీసీ డివైడ్ బై ఏ ఇంటూ ఏ స్క్వేర్ రాయొచ్చు కదా. ఎందుకు ఇలా రాశాను? మైనస్ బి బై ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా సబ్స్టిట్యూట్ చేయడానికి, ఆల్ఫా బీటా అంటే మళ్ళీ సి బై ఏ ప్లస్ ఆల్ఫా బీటా సబ్స్టిట్యూట్ చేయడానికి. ఎందుకు ఇవి సబ్స్టిట్యూట్ చేయాలి? ఈ పర్టికులర్ ఈక్వేషన్ యొక్క రూట్స్ని కూడా ఆల్ఫా బీటాలోనే మనల్ని ఆప్షన్స్ అడిగాడు, అది అందుకని సబ్స్టిట్యూట్ చేయాలి, రైట్? సో ఎక్స్ స్క్వేర్ మైనస్ బి బై అంటే ఆల్ఫా ప్లస్ బీటా కదా, సి బై ఏ అంటే ఆల్ఫా బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా హోల్ క్యూబ్ ఈక్వల్స్ టు 0. yes or no? So what can I write here? X square minus alpha square beta plus alpha beta square into x plus ఇది ఆల్ఫా స్క్వేర్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా స్క్వేర్ ఉంది, దీన్ని కూడా ఎలా రాయొచ్చు? ఆల్ఫా స్క్వేర్ బీటా ఇంటూ ఆల్ఫా బీటా స్క్వేర్ అని రాయొచ్చు కదా. ఆల్ఫా స్క్వేర్ ఇంటూ ఆల్ఫా ఈజ్ ఆల్ఫా క్యూబ్, బీటా స్క్వేర్ ఇంటూ బీటా ఈజ్ నథింగ్ బట్ బీటా క్యూబ్. సరిపోయిందా? ఈక్వల్స్ టు 0. ఎస్ ఓ నో? ఇప్పుడు ఒక విషయం చూడండి, మీరు ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఉందనుకోండి, దీని రూట్స్ ఏంటి? ఆల్ఫా కామా బీటా, అవునా కదా? దీన్నే మళ్ళీ మనం ఎలా రాయొచ్చు? ఎక్స్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0 అని రాస్తాం, అవునా కదా? రూట్స్ ఆల్ఫా బీటా అయినప్పుడు దీన్నే మనం ఈ విధంగా రాస్తాం, దీన్నే మళ్ళీ మనం ఈ విధంగా కూడా రాయొచ్చు. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా స్క్వేర్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బీటా స్క్వేర్ ఈక్వల్ టు 0 ఉంది. అంటే ఈ రెండే మళ్ళీ ఇక్కడ ప్రొడక్ట్ ఫార్మాట్లో రిపీట్ అయ్యాయి, సేమ్ ఈ ఫార్మాట్ లాగానే. అంటే అప్పుడు ఈక్వేషన్ అప్పుడు నేను ఎలా రాయొచ్చు? సేమ్ ఈ ఫార్మాట్లోకి ఎలా రాయొచ్చు? ఎక్స్ మైనస్ ఆల్ఫా స్క్వేర్ బీటా ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా బీటా స్క్వేర్ అని రాయొచ్చా? దీని నుంచి ఇది రాబట్టాం కాబట్టి దీని నుంచి ఇది కూడా ఇది ఫార్మాట్లో ఉంది కాబట్టి ఇలా రాసాం. సో ఇలా ఉన్నప్పుడు రూట్స్ ఏంటి? ఆల్ఫా బీటా. అదేవిధంగా ఇలా ఉన్నప్పుడు రూట్స్ ఏంటి? ఆల్ఫా స్క్వేర్ బీటా ఒక రూటు, ఆల్ఫా బీటా స్క్వేర్ ఈజ్ అనదర్ రూట్. ఫర్ వాట్? ఫర్ దిస్ పర్టికులర్ ఈక్వేషన్. దీన్నే క్వాడ్రాటిక్ ఈక్వేషన్నే కొంచెం మ్యానిపులేట్ చేశాడు ఈ విధంగా, దాన్ని మళ్ళీ ఇలా మార్చి వీటిని మనం సబ్స్టిట్యూట్ చేసి రూట్స్ ఫైండ్ అవుట్ చేసాం అనమాట. సో విచ్ ఆప్షన్? ఆల్ఫా స్క్వేర్ బీటా కామా ఆల్ఫా బీటా స్క్వేర్, ఆప్షన్ బి. అర్థమైందా? ప్లీజ్ నోట్ దిస్ వెరీ లాజికల్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది క్వశ్చన్ నెంబర్ 56గా ఇచ్చాను. సి ఫ్రెండ్స్, ఇఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x square minus 5kx plus 2 into e power 4 ln k minus 1 equals to 0 is 31. ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ యొక్క ప్రొడక్ట్ ఎంత అంటే 31. అలాంటప్పుడు ఆ రూట్స్ యొక్క సమేషన్ ఎంత అని అడుగుతున్నాడు. దట్ ఈస్ ద క్వశ్చన్. బ్యూటిఫుల్ క్వశ్చన్. సరే, ఇది కదా క్వాడ్రాటిక్ ఈక్వేషన్, దీన్ని కొంచెం మనం మ్యానిపులేట్ చేసుకుంటే ఇది ఎట్లా చేయొచ్చు అంటే సి ఎక్స్ స్క్వేర్ మైనస్ 5kx ప్లస్ 2 ఇంటూ e power
4 lnk అంటే ln ఆఫ్ k పవర్ 4 అని రాయొచ్చు కదా. మళ్ళీ 4 lnకి ముందుకు వెళ్ళిపోతుంది. ln అంటే న్యాచురల్ లాగరిథం. -1 ఈక్వల్ టు 0. అవునా, ఇలా రాయండి. సో ఏ ప్లేస్లో 1 ఉంది, బి ప్లేస్లో -k ఉంది. ఏ x² + bx + cతో కంపేర్ చేస్తే ఏ ప్లేస్లో 1, బి ప్లేస్లో -5k అండ్ సి ప్లేస్లో 2 ఇంటూ ఏమొస్తుంది e⁻ln k పవర్ 4 -1. ఇదే కదా. సరే, ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఇచ్చాడు. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే c/a. సోను c/a ఎంత ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్, దాని వాల్యూ 31 ఇచ్చాడు. సో 31 ఈక్వల్స్ టు c/a అంటే ఎంత, c అంటే ఇది, a అంటే ఇది, కాబట్టి 2 ఇంటూ e⁻ln ఆఫ్ k పవర్ 4 -1 డివైడెడ్ బై 1 చేసినా లేకపోయినా ఒకటే. సో -1 ఇటు తీసుకొచ్చేయండి, అప్పుడు నాకు ఏమొస్తుంది 2 ఇంటూ e⁻ln ఆఫ్ k పవర్ 4 ఈక్వల్స్ 31 + 1 32. ఎస్ ఓను, 2 అటు వెళ్ళిపోతే 16 అయిపోతుంది. సో e⁻ln ఆఫ్ k పవర్ 4 ఈక్వల్స్ టు 16. అవునా కదా. ఎక్స్పోనెన్షియల్ పవర్లో లాగరిథం ఉందనుకోండి, ఈ ఫంక్షనాలిటీ పోయి పక్కన ఉన్నదే టర్మ్ వస్తుంది కదా. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం k పవర్ 4. ఈ రెండు ఇన్వర్స్ ఫంక్షన్స్, ఒకదానికొకటి ఇన్వర్స్ ఉంటాయి. సో k పవర్ 4 ఈక్వల్ టు 16. 16 ఎలా రాయొచ్చు, k పవర్ 4 ఈక్వల్స్ టు 2 పవర్ 4 అని రాయొచ్చు కదా. అవునా, అప్పుడు k వాల్యూ ఎంత, k వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 2. రైట్ ఆర్ నాట్. k వాల్యూ ఎప్పుడు జనరల్గా దీన్ని మళ్ళీ మనం ఎలా చేయొచ్చు అంటే డైరెక్ట్గా దీన్ని యూస్ చెప్పేసి k వాల్యూ 2 అని. కొన్ని కేసెస్లో మీకు డౌట్ రావచ్చు, ఏంటంటే k పవర్ 4 ఈక్వల్స్ టు 16 అన్నాడు, అంటే 2 పవర్ 4 16 అని రాసుకోండి. సో k పవర్ 4 -16 ఈక్వల్స్ టు 0 అని రాస్తారు. k పవర్ 4 -2 పవర్ 4 ఈక్వల్స్ టు 0 అని రాస్తారు. అప్పుడు k² హోల్ స్క్వేర్ -2² హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా. మళ్ళీ ఇప్పుడు a² - b² ఫార్మాట్లో ఉంది కాబట్టి k² - 2² అంతేనా, ఇంటూ k² + 2² ఈక్వల్స్ టు 0. మళ్ళీ ఇది a² - b² ఫార్మాట్లో ఉంది, k + 2 ఇంటూ k - 2, ఇదేమో k² + 4 వచ్చింది. అలాంటప్పుడు k వాల్యూ ఎంత, ఇక్కడేమో k వాల్యూ -2, ఇక్కడేమో k వాల్యూ 2, ఇక్కడేమో k వాల్యూ ఎంత రూట్ ఓవర్ -4 వస్తుంది. అవునా కదా. రూట్ ఓవర్ -4 అంటే అర్థం ఏంటి, రూట్ -1 ఇంటూ 4 అంటే 2i ± 2i వస్తుంది. అవునా కదా. సో ఇక్కడ మనకి 2i వస్తుంది, ± 2i. మనం ఈ నాలుగిట్లోంచి +2i ఒకటి -2i, ఈ నాలుగిటి నుంచి ఏది తీసుకోవాలి అంటే న్యాచురల్ లాగరిథం పక్కన ఉంది k వాల్యూ. లాగరిథం పక్కన k, అసలు లాగరిథం ఎప్పుడు కూడా >0 దగ్గర మాత్రమే ఫంక్షనాలిటీ ఉంది. లాగ్ ఫంక్షన్ మనం ఎలా చూసాం, లాగ్ ఫంక్షన్ ఇదే కదా. 0 కన్నా ఎప్పుడు పాజిటివ్ వాల్యూనే తీసుకోవాలి లాగ్ పక్కన, నెగిటివ్ వాల్యూలో గ్రాఫ్ అనేది ఉండదు. కాబట్టి -2 తీసుకోకూడదు, ఇమాజినరీ నెంబర్స్ కూడా మనం తీసుకోం కాబట్టి ± 2i కూడా తీసుకోకూడదు. ఇంకా మిగిలింది ఏంటి, 2a కదా, కాబట్టి 2 తీసుకున్నాం అనమాట. లేదంటే మీరు ఇక్కడ డైరెక్ట్గా k పవర్ 4 = 2 పవర్ 4 కాబట్టి k = 2 అని కూడా మనం చెప్పుకోవచ్చు. అర్థమైందా. సరే, సో ఇప్పుడు నాకేమొచ్చింది, k వాల్యూ 2 అని వచ్చింది. కానీ వాడు నన్ను క్వశ్చన్లో అడుగుతున్నది ఏంటి, క్వశ్చన్లో అడుగుతున్నది వచ్చేసి సమ్ ఆఫ్ ద రూట్స్ అడుగుతున్నాడు. సమ్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా ఏంటి, సమ్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ నథింగ్ బట్ -b/a. అవునా, ఈ వాల్యూ కనిపెట్టాలి. సో -b/a, -b ఎంత -5k డివైడెడ్ బై a వాల్యూ ఈజ్ 1. సో 5k వస్తుంది. k వాల్యూ ఎంత వచ్చింది 2. సో 5 × 2 దట్ ఈజ్ నథింగ్ బట్ 10. విచ్ ఆప్షన్, ఆప్షన్ D. అర్థమైందా. ఓకే, ప్లీజ్ నోట్ నెక్స్ట్ వన్. ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. Question number 57. Let alpha, beta be the roots of the equation x² - px + r equals to 0 and alpha by 2, 2 beta be the roots of the equation x² - qx + r equals to 0. Then the value of r is అంటున్నాడు. అంటే ఆల్ఫా బీటా అనేవి ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్. తర్వాత ఆల్ఫా బై 2, 2 బీటా అనేది ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్. అలా అయితే ఆర్ వాల్యూ ఎంత, రైట్. మళ్ళీ వాడు ఇక్కడ రిలేషన్ ఏంటి అంటే ఈ పర్టికులర్ ఈక్వేషన్కి రూట్స్ ఆల్ఫా బీటా అయితే ఇది ఆల్ఫా బై 2, ఈ ఈక్వేషన్కి 2 బీటా, ఈ రెండు రూట్స్ అనమాట. సరే, అంటే ఏదో ఒక సంబంధం ఉంది. సరే, బాగానే ఉంది. ఇచ్చిన ఈక్వేషన్స్ ఏంటి, x² - px + r equals to 0 ఒకటి, ఇంకొకటి వచ్చేసి x² - qx + r equals to 0 ఇదొకటి, రైట్. సో ఆల్ఫా బీటా రూట్స్ అయితే సమ్ ఆఫ్ ద రూట్స్ ఎంత, -b/a, దట్ ఈస్ నథింగ్ బట్ -p/1 విచ్ ఈక్వల్స్ టు p. అంతేనా. అంతే. నెక్స్ట్ ఆల్ఫా బీటా ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఎంత, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ c/a, r/1 దట్ ఈస్ నథింగ్ బట్ r. మనల్ని ఆర్ వాల్యూ కనుక్కోమన్నాడు. ఆర్ వాల్యూ దేనికి ఈక్వల్, ఆల్ఫా ఇంటూ బీటాకి ఈక్వల్. కానీ మనకు ఆల్ఫా ఎంతో తెలియదు, బీటా ఎంతో తెలియదు ఇన్ టర్మ్స్ ఆఫ్ p అండ్ qsలో. వచ్చిన తర్వాత అది ఆ రెండు కనిపెట్టిన తర్వాత ప్రొడక్ట్ చేస్తే మనకి ఆ ఆప్షన్స్లో చెప్పాలి, అంతే కదా. ఇది చూడండి, ఇందులో రూట్స్ ఏమి ఇచ్చాడు, ఆల్ఫా బై 2,
2 బీటా ఇచ్చాడు. సమ్ ఆఫ్ ద రూట్స్ ఎంత మైనస్ బి అంటే మైనస్ ఆఫ్ మైనస్ క్యూ బై 1 విచ్ రిజల్ట్స్ టు క్యూ. అవునా. నెక్స్ట్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆల్ఫా ప్లస్ 4 బీటా ఈక్వల్స్ టు డినామినేటర్లో 2 ఉంటుంది కదా, అటు వెళ్ళిపోతే 2q అవుతుంది. అవునా. అంటే ఆల్ఫా ప్లస్ 4 బీటా ఈక్వల్స్ టు 2q, రైట్. అలా ఉంచండి. తర్వాత ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఎంత ఆల్ఫా బై 2 ఇంటూ 2 బీటా, 2 క్యాన్సిల్, ఇట్స్ ఆర్ ఓన్లీ. మళ్ళీ వన్స్ అగైన్ ఆల్ఫా బీటా వాల్యూ ఆరే వచ్చింది. అవునా, రైట్, ఏం మారలేదు. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ 4 బీటా వాల్యూ 2q వచ్చింది అండ్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ p వచ్చింది. సో ఈ ఈక్వేషన్ చూడండి, ఈ ఈక్వేషన్ చూడండి, రెండింటిని మనం సాల్వ్ చేద్దాం. అంటే ఆల్ఫా ప్లస్ 4 బీటా ఈక్వల్స్ టు 2q, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు p. ఎందుకని సాల్వ్ చేస్తున్నాను అంటే నాకు కావాల్సిందే ఆల్ఫా బీటా వాల్యూ ఒబ్టైన్ చేశాక రెండింటిని ప్రొడక్ట్ చేయాలి. అప్పుడే కదా నేను ఆర్ ఫైండ్ అవుట్ చేయగలను ఇన్ టర్మ్స్ ఆఫ్ p and qలో. సరే, సబ్ట్రాక్ట్ చేయండి. ఆల్ఫా క్యాన్సిల్ అయిపోతుంది. 4 బీటా మైనస్ బీటా ఈజ్ నథింగ్ బట్ 3 బీటా విచ్ ఇస్ ఈక్వల్స్ టు 2q మైనస్ p. అవునా. అండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బీటా 1/3 ఇంటూ 2q మైనస్ p. ఎస్ ఓ నో, రైట్. దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బీటా. సో ఇప్పుడు మరి ఆల్ఫా వాల్యూ ఎంత? ఆల్ఫా వాల్యూ ఎట్లా వస్తుంది మనకి? ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ p అన్నాడు కదా, ఇందులో సాల్వ్ చేద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత 1/3 ఇంటూ 2q మైనస్ p ఈక్వల్స్ టు p. అవునా, దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తాను. సో ఆల్ఫా ఈక్వల్స్ టు p మైనస్ 2q/3 ప్లస్ p/3, అంతేనా, రైట్. సో p ప్లస్ p/3 4p/3 మైనస్ 2q/3. ఎస్ ఓను. సో న్యూమరేటర్లో 2 కామన్ తీస్తే 2/3 కామన్ తీసాను అనుకోండి, 2p మైనస్ q వస్తుంది ఇక్కడ, అంతేనా, రైట్. సో ఆల్ఫా వాల్యూ వచ్చేసి ఎంత? దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆల్ఫా వాల్యూ. సో ఇప్పుడు నాకు ఏమొచ్చింది? ఆల్ఫా వాల్యూ తెలిసిపోయింది, బీటా వాల్యూ తెలిసింది. నాకు కావాల్సిందల్లా ఏంటి? ఆర్ ఈజ్ నథింగ్ బట్ ఆల్ఫా ఇంటూ బీటా. సో ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్స్ టు ఆల్ఫా వాల్యూ ఈజ్ 1/3 ఇంటూ 2q మైనస్ p ఇంటూ బీటా ఎంత? 2/3 ఇంటూ 2p మైనస్ q, అంతేనా. 1 ఇంటూ 2 ఈజ్ 2, 3 ఇంటూ 3 ఈజ్ 9 ఇంటూ 2p మైనస్ q ఇంటూ 2q మైనస్ p. విచ్ ఆప్షన్? 2/9, అన్నీ 2/9. 2p మైనస్ q, 2p మైనస్ q, 2q మైనస్ p. ఎస్, ఆప్షన్ డి, రైట్. ఈ విధంగా మనం సాల్వ్ చేయాలి, రైట్ నాన్న. ప్లీజ్ నోట్ దిస్. నెక్స్ట్ వన్. Okay, look at the next question. 58. Sum of all the values of x satisfying the equation log root of x plus 11 plus root x to the base 11 of 17 base 17 equals to 0. సరే, లాగ్ లోపలే లాగ్ ఫంక్షన్ ఇచ్చాడు. సరే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే లాగ్ ఎక్స్ అంటే అర్థం ఏంటి? లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ, ఇదే కదా, లేదంటే ఇది ఏ గ్రేటర్ దాన్ 1కి, ఇది 0 లెస్ దాన్ ఏ లెస్ దాన్ 1కి, అంతేనా. కానీ 0ని దాటి మాత్రం రాయకూడదు, రైట్ ఆర్ నాట్? అంటే ఏ షుడ్ బి ఎలా ఉండాలి? బేస్ ఎప్పుడైనా సరే, బేస్ అంటే ఎక్స్ అనేది ఎప్పుడు కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి. కాబట్టి అయితే ఈ పర్టికులర్ ఫంక్షన్కి అంటే లాగ్ని అటు తీసుకువెళ్ళాను అనుకోండి, 17 పవర్ ఈ టర్మ్ వస్తుంది. అప్పుడు దిస్ వాల్యూ బికమ్స్ 17 పవర్ 0. అవునా, మనం ఆల్రెడీ లాగ్ ప్రాపర్టీస్ చూసాం. సో లాగ్ ఆఫ్ root over x plus 11 plus root over x equals to ఎంత? దిస్ బేస్ ఇస్ 11, దిస్ వాల్యూ ఈజ్ 17 పవర్ 0. అవునా, 17 పవర్ 0 అంటే 1 కదా, రైట్. లాగ్ ఎప్పుడు 1 అవుతుంది? లాగ్ ఎక్కడ 1 అవుతుంది అంటే సి, ఒక విషయం చెప్పుకోవాలి. సేమ్ బేస్ ఉందనుకోండి, లాగ్ ఏ టు ద బేస్ ఏ ఈక్వల్స్ టు 1 ఏనా? ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉంటే అప్పుడు లాగ్ వాల్యూ ఈక్వల్స్ టు 1 అవుతుంది. ఎస్ ఓ నో? అలాంటప్పుడు ఈ పర్టికులర్ ఈక్వేషన్ 1 అవ్వాలి అంటే, లేదా 11 అంటే తీసుకెళ్ళినా వెళ్ళిపోయినా 11 పవర్ 1 అవుతుంది, కాదనట్లేదు. అంటే అప్పుడు దీని వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? అది 1 అవ్వాలి అంటే ఎక్స్ ప్లస్ రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ 11 ప్లస్ రూట్ ఎక్స్ ఈక్వల్స్ టు 11 అవ్వాలి, దీనికే ఈక్వల్ అవ్వాలి, అప్పుడే కదా 1 వస్తుంది. లేదా లాగ్ నటు తీసుకెళ్తే 11 పవర్ 1, ఏదైనా ఒకటే, ఓకేనా. సరే, దీని ఇప్పుడు ఎట్లా సాల్వ్ చేయాలి? రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 11 ఈక్వల్స్ టు 11 మైనస్ రూట్ ఎక్స్. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఎక్స్ ప్లస్ 11 ఈక్వల్స్ టు 121 మైనస్ 22 రూట్ ఎక్స్, అంతేనా. ప్లస్ ఎక్స్, రూట్ ఎక్స్ స్క్వేర్కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ మిగులుతుంది. మళ్ళీ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎంత వచ్చిందాక 22 రూట్ ఎక్స్ ఈక్వల్స్ టు 121 మైనస్ 11, 22 రూట్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత? 110. ఎస్ అవును,
22 5s are 110 అంతేనా 22 5s are 110 root x equals to 5 x equal to ఎంత x equals to 25 అవునా కదా. సో ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూ సాటిస్ఫై చేస్తుంది, ఎక్స్ ప్లేస్లో 25 మాత్రమే పెడుతుంటే ఈ వాల్యూని సాటిస్ఫై చేస్తుంది. ఎస్ఓను. సో ఒక వాల్యూనే ఉంది, 2-3 వాల్యూస్ ఉంటే అన్నింటినీ యాడ్ చేసేవాళ్ళం, సమ్మేషన్ చేసేవాళ్ళం, కానీ ఒక వాల్యూ వచ్చింది కదా, కాబట్టి ద ఆన్సర్ ఈస్ 25. సమ్మేషన్ చేయడానికి మరో వాల్యూ లేదు. రైట్ ఆర్ నాట్? ఓకే నాన్న, ప్లీజ్ నోట్ దిస్. నెక్స్ట్ వన్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ x షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కండిషన్, బికాస్ 2 లాగ్స్ ఇచ్చాడు కదా, x షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అనమాట. నెక్స్ట్ okay friends, look at the last question number 59. If 1 by root alpha and 1 by root beta are the roots of the equation ax square plus bx plus 1 equals to 0, a not equals to 0 is the condition and ab belongs to real number set, then the equation x into x plus b cube plus a cube minus 3abx equals to 0 has roots అంటున్నాడు. ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఈ 2 రూట్స్ అయితే ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఏం వస్తాయి, అంతేనా? సరే, ఫస్ట్ ఈ ఈక్వేషన్ చూడండి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఏంటి, 1 బై రూట్ ఆల్ఫా ప్లస్ 1 బై రూట్ బీటాయే కదా, అవునా అవునా. సో మైనస్ బి బై ఏ అవుతుంది, రైట్. తర్వాత ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏంటి, 1 బై రూట్ ఆల్ఫా ఇంటూ 1 బై రూట్ బీటా ఈజ్ నథింగ్ బట్ సి బై ఏ. సి అంటే 1 హియర్, సో 1 బై ఏ, అవునా కదా. రూట్ బీటా, సారీ, రైట్, ఇక్కడ కూడా రూట్ బీటా. సో ఇది ఎంత అవుతుంది, రూట్ ఆల్ఫా ప్లస్ రూట్ బీటా డివైడెడ్ బై రూట్ ఆల్ఫా ఇంటూ రూట్ బీటా ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ. ఇదేమో 1 బై రూట్ ఆల్ఫా ఇంటూ రూట్ బీటా ఈక్వల్స్ టు 1 బై ఏ, అవునా కదా. దీన్ని బట్టి ఏం చెప్పచ్చు, రూట్ ఆల్ఫా ఇంటూ రూట్ బీటా వాల్యూ ఏ అని చెప్పచ్చు కదా. అంటే ఈ ప్లేస్లో మనం ఏని రీప్లేస్ చేయొచ్చు కదా. సో దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏ, మళ్ళీ ఏ క్యాన్సిల్ అయిపోతుంది, నాకు ఇక్కడ ఏం మిగులుతుంది, రూట్ ఆల్ఫా ప్లస్ రూట్ బీటా ఈక్వల్స్ టు మైనస్ బి మిగులుతుంది, అవునా. తర్వాత ఇక్కడ ఇంకో కండిషన్ ఏమొచ్చింది, రూట్ ఆల్ఫా ఇంటూ రూట్ బీటా ఈక్వల్స్ టు ఏ వచ్చింది, రైట్ ఆర్ నాట్? ఓకే, ఇవి అలా ఉంచండి. ఇప్పుడు ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఇది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఎందుకంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేరే కదా, ఉందా, సాల్వ్ చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ బీ క్యూబ్ ఎక్స్ ప్లస్ ఏ క్యూబ్ మైనస్ 3abx ఈక్వల్స్ టు 0, అవునా. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ b cube minus 3ab into x plus a cube equals to 0, అవునా కదా. ఇప్పుడు ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సమ్ ఆఫ్ ద రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సమ్ ఆఫ్ ద రూట్స్ ఎంత, రూట్స్ ఏంటో మనకు తెలియదు, అదే మనం ఒబ్టైన్ చేయాలి. సమ్ ఆఫ్ ద రూట్స్ ఎంత, మైనస్ బి బై ఏ, కాబట్టి మైనస్ ఆఫ్ బీ క్యూబ్ మైనస్ 3ab డివైడెడ్ బై 1. డివైడ్ బై 1 అయితే పర్లేదు, ఏ వాల్యూ 1 కాబట్టి. సో మైనస్ ఆఫ్ బీ క్యూబ్ మైనస్ 3ab. Next, C. Listen carefully. It is minus b cube plus 3ab, అవునా. దీన్ని ఎలా రాయొచ్చు, మళ్ళీ నేను ఇక్కడ నాకు మైనస్ బి అంటే రూట్ ఆల్ఫా ప్లస్ రూట్ బీటా ఉంది, కాబట్టి నేను ఏం చేస్తానంటే మైనస్ బి హోల్ క్యూబ్ రాసిన మైనస్ బీ క్యూబ్ రాసిన ఒకటే కదా, రైట్. తర్వాత దీన్ని మైనస్ పెట్టి 3a ఇంటూ మైనస్ బి అని రాస్తాను, నో చేంజ్, రైట్. మైనస్ ఇంటూ మైనస్ మళ్ళీ ప్లస్సే కదా. సో ఇప్పుడు మైనస్ బి హోల్ క్యూబ్, మైనస్ అంటే ఏం రాయొచ్చు, రూట్ ఆల్ఫా ప్లస్ రూట్ బీటా హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఏ అంటే ఎంత, రూట్ ఆల్ఫా ఇంటూ రూట్ బీటా ఇంటూ మైనస్ బి అంటే ఎంత, మళ్ళీ రూట్ ఆల్ఫా రూట్ బీటా, అవునా. ఇది చూడండి, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి ఉంది, అంటే ఏంటి, ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబేనా, రైట్ ఆర్ నాట్. సో ఆల్ఫా రూట్ ఆల్ఫా హోల్ క్యూబ్ ప్లస్ రూట్ బీటా హోల్ క్యూబ్, అవునా కదా. దీన్ని ఎలా రాయొచ్చు, ఆల్ఫా పవర్ 3/2 ప్లస్ బీటా పవర్ 3/2. ఇప్పుడు సమ్ ఆఫ్ ద రూట్స్ ఎంత, ఆల్ఫా పవర్ 3/2 ప్లస్ బీటా పవర్ 3/2 ఉంది. తర్వాత ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఎంత, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ కూడా చెక్ చేయండి. సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే సమ్మేషన్ ఆఫ్ 2 టర్మ్స్ ఉంది, అంటే ఇదొక రూట్ అని అర్థమే, కరెక్టే. కానీ ఇంకేదో ఎందుకైనా మంచిది, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ కూడా చెక్ చేద్దాం. సో ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా ఏంటి, సి బై ఏ. సి వాల్యూ ఈజ్ ఏ క్యూబ్, సి వాల్యూ ఈజ్ ఏ క్యూబ్ డివైడెడ్ బై 1. డివైడెడ్ బై 1 వేసిన ఎక్కువ పర్లేదు కదా. సో ఏ వాల్యూ అంటే ఏంటి, రూట్ ఆల్ఫా ఇంటూ రూట్ బీటా, రూట్ ఆల్ఫా రూట్ బీటా హోల్ క్యూబ్, అంటే ఇది ఎట్లా రాయొచ్చు, రూట్ ఆల్ఫా హోల్ క్యూబ్ ఒకటి, రూట్ బీటా హోల్ క్యూబ్ ఒకటి. మళ్ళీ దీన్ని ఎలా రాయొచ్చు, ఆల్ఫా పవర్ 3/2 బీటా పవర్ 3/2. ఎందుకని, రూట్ అంటే పవర్ 1/2 కదా. చూడండి,
సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఇది, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే మళ్ళీ ఇదేనా, అంటే రూట్స్ వచ్చేసి ఏంటి ఆల్ఫా పవర్ 3/2 బీటా పవర్ 3/2, కాబట్టే సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా పవర్ 3/2 ప్లస్ బీటా పవర్ 3/2 వచ్చింది, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా పవర్ 3/2 ఇంటూ బీటా పవర్ 3/2 వచ్చింది. అవునా, విచ్ ఆప్షన్? ఆప్షన్ ఏ. సో ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ ఏంటి ఆల్ఫా పవర్ 3/2 అండ్ బీటా పవర్ 3/2, కాబట్టి సమ్ ఆఫ్ ద రూట్స్ ఈ రెండింటికి అడిషన్ చేశాడు, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ వచ్చేసి ఈ రెండింటిని మల్టిప్లై చేశాడు. అర్థమైందా? So these are the very important questions for daily test 25. I hope you enjoy this lecture. Please do like, comment and share. Don't forget to subscribe. Thank you so much. See you in the next session. Bye.